ఏపీ కేంద్రంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు జరుగుతోంది. ఏపీ నుంచి కేంద్రంలో మరో మంత్రి పదవి దక్కనుంది. కూటమి నుంచి ఈసారి ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతోంది. ఏపీ బీజేపీ ఎంపీకి కేబినెట్లో అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ కేబినెట్లోకి కొందరికి ఉద్వాసన పలికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని మోదీ భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు సరహా పలువురు శాఖలు మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రధాని మోదీ 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా జూన్ తొలివారంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ నెల 20 వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు జరగొచ్చని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అమిత్ షా ఇప్పటికే సూచన చేశారని సమాచారం. అంతేకాక ఈసారి యువనేతలకు మహిళలకు ప్రాధాన్యమిస్తున్నారంటున్నారు. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండడంతో కొత్తగా కేంద్రంలో మంత్రి అయ్యేది ఎవరు అనే చర్చ మొదలైంది. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చిన పవన్ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేబినెట్లోకి ఏపీ మరో మంత్రి బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఏపీ నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కుతుందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఏపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే జనసేన, టీడీపీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చినా బీజేపీలో మరో మంత్రి పదవికి ఏపీకి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం. బీజేపీ నుంచి 3 ఎంపీలుండగా పురంధేశ్వరి రాజమండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి శ్రీనివాస్ వర్మ ఉండడంతో ఉమ్మడి విశాఖకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తు సమీకరణాలు, ఏపీ కేంద్రం రాజకీయ వ్యూహాల అమల్లో భాగంగా బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.